ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలోని ఏఎంసీ చైర్మన్ బొట్టు గంగారెడ్డి గోర్ల రాజు యాదవ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని, ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి రైతులకు అండగా ఉంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతు పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇలాంటిగా సీఎం ఉండటం మన తెలంగాణ ప్రజల అదృష్టమని తెలిపారు. వారు ఇక 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డిని సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో రుణమాఫీ చేస్తామని రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసి మరి మిత్తికి వడ్డీలతో సహా దాదాపు ప్రతి ఒక్క రైతు 2 లక్షల పైనే ఈరోజు రుణం బకాయి ఉన్నాడు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి రైతు బాంధవుడు మన యనమల రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని మరి రాగానే మేము చేస్తామని చెప్పారు. కాకపోతే గత ప్రభుత్వం 70,000 కోట్ల రుణాలను ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దిపోవడం వలన అది చేయలేకపోయినా కానీ ఖచ్చితంగా మనం రైతులకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలా. రైతులే మనకు వెన్నెముక ఈ దేశానికి, రాష్ట్రానికి, గ్రామాలకని గ్రహించి మరి మొన్ననే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆగస్టు 15 లోపల మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పారు.